హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ నేను కాశీకి వెళ్ళేటప్పుడు కాశీ ట్రైన్ కోసమని ఒక వీడియో పోస్ట్ చేసి పెట్టానండి. అది ఏమిటి అంటే, మా వైజాగ్ నుంచి కాశీకి అప్పుడే కొత్తగా ట్రైన్స్ వేశారు. అయితే నాకు ఎప్పటి నుంచో కాశీ చూడాలని కోరిక అయితే ఉండేది. అయితే మా పిల్లలు కాశీ ట్రైన్ మన వైజాగ్లో వేశారు కాబట్టి డైరెక్ట్గా కాశీలో దిగిపోవచ్చు అనేసి మాకు కాశీ టికెట్లు అయితే తీశారండి. అయితే మేము కాశీకి వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా చేసాము. ఆ ట్రైన్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. అయితే నేను అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే నాకు కొత్త అండి. ఆ ట్రైన్ వైజాగ్లోని తెల్లవారుజామునే 4 గంటలకి బయలుదేరి మాకైతే కాశీలోని 9:30కి అయితే దించేసిందండి. అయితే ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఏవి పెట్టలేదు, ఎందుకంటే నాకు అవన్నీ పెట్టాలని అప్పట్లో నాకు తెలీదు. నేను యూట్యూబ్ చేయడం కొత్త కదా, అప్పుడు నార్మల్గానే కాశీ ట్రైన్ కోసం పెట్టాను. అయితే చాలామంది అయితే నాకు కమెంట్స్ పెడుతున్నారండి, ట్రైన్ నెంబరు అని వేరేగా ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. అయితే అవన్నీ నాకు తెలియక నేనైతే అప్పుడు పెట్టలేదండి. అయితే నా వీడియోలు చూస్తూ నాకు కమెంట్ పెడుతూ ఈ కాశీ ట్రైన్ వీడియో అంత వైరల్ అవుతుందని నేనైతే అనుకోలేదండి. అయితే మీరు కమెంట్స్ పెట్టడం వల్లే నాకైతే అర్థమైంది, ట్రైన్స్ మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా డీటెయిల్స్గా పెట్టాలని. థ్యాంక్స్ అండి. అయితే నా వీడియోలు అంత చక్కగా చూస్తూ నాకు డౌట్స్ అడుగుతున్న వల్ల నాకు కొంచెం కూడా నాలెడ్జ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నానండి. ఇలా నాకు క్వశ్చన్స్ వేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. నేను చాలా హ్యాపీ అయ్యాను. కాశీ అయితే చూడటానికి చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా